సో మనం చూసుకుంటే అమ్మ మీరు 2 లక్షలే ఇచ్చారు, మిగతా 1,00,000 ఎప్పుడు ఇస్తారు? త్వరలోనే ఎంపిక జాబితా వస్తుంది, ఈ లోపు ఇవ్వకపోతే మీ పేరు మార్చేస్తాం, తర్వాత మీ ఇష్టం, వేరే ఆమె ఒకేసారి 3 లక్షలు ఇస్తామని వెంట పడుతూ ఉన్నారు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించుకోండి. సో మొత్తంగా ఎప్పటిలాగే దళారులు అంగన్వాడీ పోస్టులను అమ్మకానికి పెట్టారు. త్వరలోనే ఎంపిక జాబితా వచ్చేస్తుంది. ఇక్కడ ముడుపులు ఇస్తేనే పోస్టు దక్కుతుందంటూ బేరసారాలు దిగారు. ఒక్కో పోస్టు ధరను కనీసం 3 లక్షలుగా నిర్ణయించారు. ప్రజాప్రతినిధుల పేరుతో దళారులు ఈ మేరకు రంగప్రవేశం చేయగా తామేమీ తక్కువ కాదంటూ ఓ సిడిపిఓ, 2 పర్యవేక్షకులు చేతివాటం ప్రదర్శించారు. ఎవరికి వారు బేరసాలు నింపుకునేందుకైతే పోటీ పడుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 239 ఖాళీలు, 519 దరఖాస్తులు. జిల్లాలో మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లాలో 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 239 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టగా అందులో కార్యకర్త ఉద్యోగాలు 12, సహాయకులేమో 227 వరకు ఉన్నాయి. వీటి భర్తీకి మే 4 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించగా 519 దరఖాస్తు చేసుకున్నారు 19 మంది. వీరిలో 471 మందికి అర్హత ఉన్నట్లు తేల్చింది. అదే మిగిలినవి తిరస్కరించారు. అనంత కళ్యాణదుర్గం, గుంతకల్లు డివిజన్ల వారీగా ఈ నెల 16, 17, 18 తేదీలు ఇంటర్వ్యూ జరగక ద్వితీయ నాయకులు అంటే మొత్తంగా ద్వితీయ నాయకులే దళారులు అనమాట. నోటిఫికేషన్ వెలువడినాటి నుంచి కొందరు అభ్యర్థులు ప్రజాప్రతినిధులు ఇళ్ల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ముఖాముఖి జరిగిన తర్వాత ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఎప్పటిలాగే కొందరు ప్రజాప్రతినిధులు తమ కార్యాలయం నుంచి సిఫారసు లేఖలు పంపినట్టు తెలుస్తుంది. ఓ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల పోస్టులకు 2 ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారు. తమ సిఫార్సుకే ప్రాధాన్యం ఇవ్వాలని అడుగుతూ ఉన్నారన్నమాట. డబ్బు అడిగితే ఇవ్వద్దు, పోస్టులు చూపిస్తామంటే ఇప్పిస్తామంటే ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వద్దు, దళాలను అసలు నమ్మొద్దు, ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది, ఏదైనా ఉంటే తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని చెప్పేసి సో సిడిపి వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. సో ఏదేమైనా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అంత పోటీ తీవ్రత అయితే ఉంది ఏపీలోని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.